20 రూపాయలే కదండి ఒకటి. హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు భీమవరం అయితే మా అత్తగారి దగ్గరికి అయితే వెళ్తున్నామండి. మా అత్తగారు రాజమండ్రి అవతల ఉన్న రామవరం దగ్గర అయితే ఉంటున్నారండి. అక్కడ నుంచి భీమవరం అయితే వచ్చారండి. అక్కడికి చూడడానికి అయితే వెళ్తున్నాం. నేను రాత్రి దోప్చర్ల నక్కపల్లి వారి బ్యాండ్ అయితే వచ్చిందని చూడడానికి వెళ్ళి అక్కడ వీడియో కూడా తీశానండి. తీసిన తర్వాత అప్లోడ్ అయితే చేద్దామని ఇందాక అప్లోడ్ చేశానండి. చేస్తే అది కాపీరైట్ అది వచ్చేసిందండి. కాపీరైట్ ఏమవుదో అన్నారు, కానీ ఎందుకులే అని ఆ వీడియో అయితే డిలీట్ చేశానండి. నేను పెట్టిన వీడియో కొంతమంది చూసి ఉంటారు, ఎందుకులే అని ఆ వీడియో అయితే డిలీట్ చేశానండి. ఇప్పుడు మేము మా ఆవిడ నేను భీమవరం అయితే వెళ్తున్నామండి ఈ బండి మీద. నా బండి మా అన్నగారి అబ్బాయి రంజాన్కి ఇచ్చి ఈ బండి అయితే వేసుకుని మా ఆవిడ నేను భీమవరం వెళ్తున్నామండి మా అత్తగారి దగ్గరికి. క్లైమేట్ అయితే మంచి ఎండగా ఉందండి, చూడండి ఒకసారి. ఇప్పుడైతే బయలుదేరుతున్నామండి. హాయ్ అండి, చూస్తున్నారు కదండి, మా ఊరు నుంచి భీమవరం వెళ్ళే దారిలో ఆరిపాడు దెబ్బలు అనే గ్రామం ఉంటుందండి. ఆ గ్రామంకి వెళ్ళేటప్పుడు ఎర్రంపేట అనే గ్రామం దాటాలండి. దాటిన తర్వాత ఈ విధంగా వాతావరణంతో కూడా ఈ విధంగా కనపడుతుందండి. చూస్తున్నారు కదండి, చాలా చక్కగా ఉంది కదండి చూడడానికి. ఇటువంటి సీనరీలన్నీ కూడా చూడడానికి చాలా అందంగా ఉంటాయండి. మా ఊరు నుంచి ప్రయాణించేటప్పుడు చుట్టూ కూడా చెట్లు ఉండడం వల్ల ప్రయాణం కూడా చేసినట్టయితే ఉండదండి. చుట్టూ చేలతోటి ఆ వాతావరణంతో కూడా చాలా బాగుంటుందండి. అందుకనే పల్లెటూరు ప్రయాణం చాలా సులభతరం, సుఖతరం, హాయిగా ఉంటుందని చాలామంది అంటూ ఉంటారండి. ఈ వాతావరణంలో చెట్లు గట్టా ఉంటాయి కాబట్టి దాన్ని చూస్తూ మనం ప్రయాణం అయితే చేయొచ్చండి. చూడడానికి కూడా చాలా అందంగా కనపడుతుంది కదండి. ఇప్పుడు మనకి ఎదరైతే సౌండ్ బాక్సులు కనపడుతున్నాయి కదండి, ఇవి వినాయకుని నిమజ్జన కార్యక్రమానికి వెళుతున్నట్టు ఉన్నాయండి. ఇప్పుడు ఈరోజు 5వ రోజు కాబట్టి ఎక్కువగా ఊరేగింపులే మనకు కనపడతాయండి. చూడండి, అలాగే నాకు దారిలో వచ్చేటప్పుడు కూడా ఇంకా చాలా కనపడినాయి. మీరు కూడా చూశారు కదండి కొన్ని. అలాగే ఎదర కూడా చాలా ఉంటుంటాయి. ఈ పక్కదంతా కూడా జామాల తోట అండి. ఇక్కడ తైవాన్ జామ్ అని ఒక 3 అడుగుల లోపే చెట్లు అయితే ఉండి కాపు కాసి ఇక్కడ అమ్ముతూ ఉంటారండి. సరే, ఇప్పుడు మనం అయితే బయలుదేరదామండి. తీసుకో ఒకటి చాలు, 2 కోటి అనే ఒకటి ఉడకబెట్టింది. 20 రూపాయలే కదండి ఒకటి. తక్కువ పెట్టి లైట్గా పెట్టు, చాలండి, చాలే పాము సరిపోతుంది.
చిల్లర లేదన్న. వీడియో ఆగుతుందా ఏంటి?